ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తిస్తున్నారో ఏదైతే మీడియా అడిగిన దానికి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించి మీడియా పైన దాడికి చేసే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ దానికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించి టీషర్టు ముద్రించుకుని ఏదైతే ఈవీఎంలో ఉన్నటువంటి సీరియల్ నెంబర్తో సహా చేసేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీశైలరెడ్డి గారు మనం బోరబండలో చూస్తున్నాం క్లియర్ కట్గా ఏదైతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఎలా ప్రవర్తిస్తారో, పోలీసుల మీద కూడా దురుసుగా ప్రవర్తిస్తారు, ఇటు మీడియా పైన దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడు చాలా స్పష్టం అండి, ఇదేమీ ఆశ్చర్యకరం కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చాలాసార్లు చెప్పిండు, బట్టలు ఊడదీసి కొడితే ఇందిరామరాజం గొప్పతనం తెలుస్తుంది అన్నాడు ఆయన సీఎంగా. అన్నప్పుడు ఈ వ్యవస్థలు ఎవ్వరు ఏమి చేయలేకపోయినారు. శ్రీశైలం యాదవ్ అంటే నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ మీద రౌడీ షీటు ఓపెన్ చేసిరు, హ్యాండ్ ఓవర్ చేసిరు. ఆయన కొడుకు నవీన్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగితే తంతాం, నరుకుతాం, కొడతాం అని పబ్లిక్గా మీడియా ముందు అన్నాడు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు తెలుసు. వాళ్ళు ఎంత అరాచకం చేస్తారు, పోలింగ్ రోజు ఎంత అరాచకం చేస్తారు, కౌంటింగ్ రోజు కూడా అనేది చాలా స్పష్టం. అది మనం చూస్తున్నాం. అక్కడ మీడియా ఒక్క నిమిషం సార్, పోలీసులు మాట్లాడుతున్నారో దానికి సంబంధించి అసలు వాళ్ళ రియాక్షన్ ఏందో ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. తీసుకొచ్చి పెడితే నేను ఏం చెప్పాలి, ఉన్నగా చేస్తున్నాం. టీ షర్ట్లు ధరించి మేము చేస్తున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో పోలీసు వాళ్ళు కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఏదైతే డోర్నాకల్కి సంబంధించిన ఎమ్మెల్యే మాస్క్ పెట్టుకొని ఇక్కడ తన సిబ్బందితో ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసు వాళ్ళకి అడిగితే ఎక్కడున్నారా అని మమ్మల్ని బెదిరించిన ప్రయత్నం అయితే ఇక్కడ మనకు కనపడుతుంది. మనం చూసుకోవచ్చు. కాస్త ఉధృతి భారీగా మోహరించారు. టీ న్యూస్ సిబ్బందిపై కూడా ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు, లోగో లాక్కునే ప్రయత్నం చేశారు, మహిళలతో వచ్చి దాడి చేశారు. అసలు డోర్నకల్ ఎమ్మెల్యే ఎందుకున్నారని ప్రశ్నిస్తే పోలీసులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు, ఎక్కడున్నారని చేస్తున్నారు. టీ షర్ట్తో డోర్నకల్కి చెందిన రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే ఇతర కాన్స్టిట్యూన్సీకి చెందిన ఎమ్మెల్యే పోలింగ్ స్టేషన్కి మాస్క్ పెట్టుకొని రావడాన్ని ఇక్కడ స్థానికులు తప్పుపడుతున్నారు. మనం చూస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఏరియాలోకి ఎమ్మెల్యే ఇక్కడ వెళ్ళారు, మాస్క్ పెట్టుకొని మరి వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పోలీసులకు చెప్పినా పోలీసులు ఏది అని మనకే ఉల్టా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఏది ఏమైనా ఇక్కడ కొద్దిగా ఉద్రిక్త